హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వంకాయ దోసకాయ పచ్చడి. ఆంధ్ర బంతి భోజనాల్లో తప్పకుండా ఉండే రెసిపీ ఇది. అంత టేస్టీగా ఉంటుంది. నార్మల్ రైస్లోకైనా పులిహోరలో తినడానికైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి ఒకటి ఉంటే చాలు, ఎలాంటి కూరలు కూడా అవసరం లేదు. మధ్య మధ్యలో దోసకాయ ముక్కలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ మీడియం సైజులో ఉండే దోసకాయ ఒకటి తీసుకున్నాను. అలాగే వంకాయలు ఇవి చిన్న సైజులో ఉన్నాయి కాబట్టి నేను ఒక 7-8 కాయలు తీసుకున్నాను. మీరు పెద్ద సైజులో ఉండేవి తీసుకుంటే ఒక 4 కాయలు తీసుకుంటే సరిపోతుంది. అలాగే టమాటోలు 2, పచ్చిమిర్చి ఒక 15-20 వరకు కారంకి తగినట్టుగా తీసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. దోసకాయ ముక్కల్ని మరీ పెద్ద సైజులో కాకుండా ఇలా ఈ సైజులో ఉండేలాగా కట్ చేసుకొని పెట్టుకోండి. నేను ఇక్కడ విత్తనాలతో సహా యాడ్ చేసుకున్నానండి. మీకు విత్తనాలు ఇష్టం లేని వాళ్ళు ఉంటే అవి తీసేసి కూడా తీసుకోవచ్చు. అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి పెట్టుకోండి. మనం ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు పేలకుండా ఉంటాయి. అలాగే ఫైనల్గా వంకాయ ముక్కల్ని కూడా కట్ చేసుకొని ఇలా ఉప్పు వాటర్లో వేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇవి పూర్తిగా వేగకముందే ఒక 50% ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర, అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. పల్లీలు వేసుకోవడం వల్ల ఈ చట్నీ టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అలాగే ఈ పచ్చిమిర్చిని కూడా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోండి. పూర్తిగా వేగేంత వరకు స్టవ్ని సిమ్లోనే ఉంచి కలుపుతూ పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా వేగిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి అవసరమైతే ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసి ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. మూత పెట్టి ఇవి కొద్దిగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. చూసారు కదా, ఇలా ఒక 50% వరకు మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీనిలోకి కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ టొమాటో ముక్కల్ని యాడ్ చేశాను కాబట్టి చింతపండు క్వాంటిటీ చాలా తక్కువగా యాడ్ చేస్తున్నాను. మీరు టొమాటోలు వేయకపోతే చింతపండు క్వాంటిటీ మరి కాస్త ఎక్కువగా వేసుకోండి. అలాగే దీనిలోకి 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి మూత పెట్టి టొమాటో ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, ఇలా టొమాటో ముక్కలు మెత్తగా మగ్గిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిలోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని మిక్సీ జార్లో తీసి పెట్టుకున్నాం కదా, వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి చల్లారిన వంకాయ టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇవి మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత వీటిని మరీ మెత్తని పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. మనం ఆల్రెడీ వంకాయ ముక్కల్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని అవసరమైతే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్లో సగం వరకు దీనిలోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలను కూడా మరీ మెత్తని పేస్ట్ లాగా కాకుండా జస్ట్ 1-2 సార్లు అలా పల్సిస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇలా బరకగా దోసకాయ ముక్కలు అక్కడక్కడ చిన్న చిన్న పలుకులుగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని తిరిగి అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి పోపు దినుసులు, కొద్దిగా జీలకర్ర వేసి 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. అలాగే కట్ చేసిన 2 వెల్లుల్లి రెబ్బల్ని వేసి కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇవి పూర్తిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం తీసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని దీనిలోకి వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. అయితే ఈ దోసకాయ ముక్కల్ని మరీ ఎక్కువగా ఉడికించకూడదు. జస్ట్ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా దీనిలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని మొత్తాన్ని యాడ్ చేసేసి తాలింపు మొత్తం పచ్చడిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ సజెషన్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి.